హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్ నేను మీ శ్రావణి. బీఆర్ఎస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని చెప్పాలి. ఆ పార్టీలో కేసీఆర్ కేటీఆర్ చెప్పిందే వేదం. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆరే అన్ని చక్రాలు తిప్పేవారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులు అంతా కూడా కేటీఆర్ ఎలా చెప్తే అలానే నడుచుకునేవారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధిష్టానం లైన్ దాటేవారు కాదు. హైకమాండ్ ఏ అభ్యర్థిని ఎంపిక చేసినా క్షేత్రస్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసికట్టుగా వారి గెలుపు కోసం పనిచేసేవారు. ఇక ఎక్కడైనా ఎవరైనా పార్టీ లైన్ దాటి పనిచేసినట్లు అనిపిస్తే అధినాయకత్వం కూడా వెంటనే చర్యలు తీసుకునేది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఆ పార్టీలో క్రమశిక్షణ మెల్లమెల్లగా కట్టు తప్పుకుంటున్నట్లే అనిపిస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలను కూడా కొన్నిసార్లు ఖతర్ చేయని పరిస్థితులు నెలకొన్నాయి. అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను పట్టించుకోవట్లేదంటూ, అందులోనూ బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు ఆయనతో అత్యంత చనువుగా ఉన్న నేతలే కావడం ఇక్కడ గమనార్హం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి పార్టీ తరపున కొన్నాళ్ల క్రితం బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన రాకేష్ రెడ్డిని కేటీఆర్ ఎంపిక చేశారు. ఈ మేరకు రాకేష్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా ఎక్కడ మీటింగ్స్ జరిగినా పార్టీ తరపున పార్టీలోని ముఖ్య నేతలకు ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. దీనికి పార్టీ అధిష్టానం నుంచి సుమారు 130 మంది నేతలకు ఆహ్వానాలు కూడా పంపారు. అయితే ఆహ్వానాలు అందుకున్న ముఖ్య నాయకులు అందరూ వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపుకి సూచనలు ఇవ్వాలని పార్టీ అధిష్టానం కోరింది. అయితే ఇంత కీలకమైన మీటింగ్కు పార్టీ సీనియర్ నేతల నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడం అధినాయకత్వాన్ని విస్మయానికి గురి చేసినట్లయిందే. బీఆర్ఎస్ కీలక నేతలు ఎర్రబెల్లి, పెద్ది సుదర్శన్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సారయ్య, రవీందర్ రావు, చల్ల వంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. అంతేకాక బీజేపీ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డికి పార్టీ తరపున టికెట్ ఇవ్వడం తమకు ఇష్టం లేదని, తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో సన్నాహక సమావేశానికి పార్టీ కీలక నాయకులు వచ్చి రాకేష్ రెడ్డికి మద్దతు పలుకుతారనుకుంటే కేవలం 30 మందే రావడంతో ఆయన విస్తుపోయారు. ఈ నేపథ్యంలోనే అడపాదడప కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ మొత్తం తంతును చూసిన వారు మాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీయేనా అనే అనుమానం వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన బీఆర్ఎస్ ఇలా తయారైందేంటంటూ ముక్కున వేలేసుకున్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.